హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవి వచ్చేసి పాతవి తీసుకున్నాం కదండి. ఇవి పాతవి అండ్ ఇవి కొత్తవి. గ్రైండర్, దోశ పెంక అండ్ ఇక్కడ కొత్త వచ్చేసి గ్రైండర్ ఇంకా దోశ పెంక. ఇవైతే నేను తీసుకోలేదు, అమ్మ వాళ్ళ పెళ్ళికి కొన్ని సామాన్లు ఇచ్చారని చెప్పాను కదా. సో ఇవి మొన్న అయితే మేము తీసుకురాలేదు. యాక్చువల్లీ మమ్మీ వాళ్ళు మళ్ళీ మొన్న వచ్చిన తర్వాత వాళ్ళైతే తీసుకొచ్చారు. ఇవి నాకు కావాలి తీసుకురండి అని చెప్తే కొన్ని ఇలానే ఇంటి దగ్గర పెట్టేసి వచ్చిన అనమాట. ఏమైనా అవసరమైనప్పుడు ఇట్లా తీసుకోవచ్చు అని చెప్పేసి. ఇవైతే ఫస్ట్ తీసుకున్నవి, అంటే మీకు తర్వాత ఒక రివ్యూ ఇస్తా అని చెప్పినా కదా. సో వచ్చేసి కొంచెం ప్రాబ్లం అవుతుందండి నాకు. ఏంటి అని అంటే ఇవి వచ్చేసి ఇలా ఇక్కడే ఉండిపోతుంది, ఇలా అయిపోతుంది అనమాట. కొంచెం ప్లాస్టిక్ స్మెల్ వస్తుంది, హెల్త్ కూడా మంచిది కాదనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే కింద ఇక్కడ బ్లేడ్స్ వస్తాయి కదా, బ్లేడ్ కింద అనేది ఇట్లా మనం గ్రైండర్ పట్టంగా ఇందులో ఇరికిపోయి ఉండిపోతుందండి. ఇంతగానం అసలు ఏ గ్రైండర్లో కూడా ఉండదు. ఇది ఓపెన్ చేస్తే కూడా కొంచెం ప్లాస్టిక్ స్మెల్ వస్తుంది. సో ఇది మాత్రం నేను యూజ్ చేసిన తర్వాత చూసింది. ఇది మాత్రం అసలు నేను అంటే తీసుకోండి అని అయితే చెప్పాను. మేము అప్పుడు తక్కువ బడ్జెట్లో కొన్ని కావాలి అన్నట్టు తీసుకున్నాము, స్టార్టింగ్లో వర్క్ అవుతుంది అని చెప్పేసి. సో ఇట్లా ఒక్కటికి రెండు మూడు సార్లు పట్టాల్సి వస్తుందండి. ఇవన్నీ బ్లాక్ కలర్ ఇది ఉంది కదా, ఇందులో లోపల ఇరికిపోతున్నాయి అన్నమాట లోపలికి. సో ఇది అండ్ ఈ పెంక వచ్చేసి మేమైతే డిమార్ట్లో స్టార్టింగ్లో తీసుకున్నామండి. అండ్ దోశ పెంక దీనికంటే అభిమానం అయ్యేదాకైతే వాడతారు. కాకపోతే నేను దీన్ని వాడడానికి ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఇది కొంచెం చిన్నగా ఉంది అండ్ చపాతీస్కి అవిటికి కాల్చడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇదైతే పక్కకు పెడుతున్నాను అనమాట. చపాతీస్ పర్పస్ యూజ్ చేస్తానని చెప్పేసి. అండ్ ఇలా అవుతూనే ఉంటుంది, ఇంకా తెలుసు కదా మనకు, ఇట్లానే అవుతాయి. ఇంకా అవి మంచిగా నీట్గా వాష్ చేసుకుంటూ అయితే యూజ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మేము 1800కి అయితే తీసుకున్నామండి. తక్కువలో పడుతుంది కదా అని తీసుకున్నాము, బట్ నేనైతే రికమెండ్ చేయను. ఇది అయితే 200 to 300 లోపు అయితే ఏమో తీసుకున్నాం. స్టార్టింగ్లో తీసుకున్నాం కాబట్టి రేట్ అయితే గుర్తుకులేదు. సో అన్ని సామాన్లు కలిపి తీసుకున్నాం కాబట్టి సో ఇదైతే ఓకే. ఎందుకంటే ఇంకా ప్యాన్స్ అవి ఖరాబ్ అవుతూనే ఉంటాయి, నడుస్తూనే ఉంటాయి కాబట్టి నేనైతే ఇది డబుల్ దోశ పెంకకి ఇలా ఉండద్దండి. అందుకని చెప్పేసి దోశ వేసేటప్పుడు ఇలా ఉండద్దు అని చెప్పేసి నేను ఇంకొకటి తీసుకున్నాను అనమాట. తీసుకురమ్మని చెప్పాను మమ్మీ వాళ్ళకి. ఇది వచ్చేసి ఇంకా చపాతీలు నార్మల్గా కాల్చడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే ఇది అన్నాను. మనం ఏంటంటే ఇట్లా చపాతీలో గీరుతూ ఉంటాం కాబట్టి ఇది పోతూ ఉంటుంది. సో అందుకని చెప్పి దోశలు దీని పర్ఫెక్ట్గా రావు, ఇబ్బంది అవుతుందని ఇంకా దీన్ని అయితే ఇట్లా సైడ్కి పెట్టేసిన దానికి చపాతీకి యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి మమ్మీ వాళ్ళు పెళ్లి సామాన్లు అయితే ఇవి రెండు కూడా పెళ్లి సామాన్లు తీసుకునే దగ్గరనే తీసుకున్నారనమాట వాళ్ళు. ఇది వచ్చేసి దోశ పెంక. సో ఇది కొంచెం పెద్దగా బరువుగా స్టాండర్డ్గా ఉంది. సో ఇది ఓకే, నాకు నచ్చింది అనిపించి ఇంకా దీన్ని కూడా సరే తీసుకురమ్మన్నా. చూసారు కదా ఇది ఎంత లావుగా ఉందో ఇది. అండ్ దీని ప్రైస్ నాకు తెలీదు, బట్ లేదండి దీని మీద కూడా ప్రైస్ లేదు. ఇవన్నీ ఎంఆర్పి అవి ఇవి కలిపేసి ఇస్తారు. సో నేను కరెక్ట్గా చెప్పలేను అది రేట్ ఎంతనో. ఇంకా మనం తీసుకొని ఉంటే నేను చెప్పగలుగుతాను, కానీ వాళ్ళు అన్ని సామాన్లలో కలిపి తీసుకున్నారు కాబట్టి ఇంకా నేను కరెక్ట్గా చెప్పలేను అది. అండ్ ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళు ఇదే వాడుతున్నారంట అండి. సో ఇదే తీసుకున్నారు, కొంచెం ఓకే పర్లేదు అని చెప్పేసి ఇంకా తీసుకున్నామని ఇదే తీసుకున్నారు. ఇదే బ్రాండ్ వచ్చేసి. అండ్ ఇంకొకటి చెప్పాలంటే దీని మీద అయితే 6000 అలా ఉంది. కాకపోతే ఇది అంత పడలేదండి మాకు. ఇది ఒక 2000 to 3000 లోపు ఏమో పడింది. ఇది మేము దగ్గర నుండి తీసుకొని ఉంటే నాకు క్లారిటీగా తెలుస్తుంది, కానీ నుండి తీసుకోలేదు కాబట్టి తెలియదు. ఈ డబ్బాలే నా దగ్గర అయితే అన్నీ. సో ఇది వచ్చేసి చిన్న జార్, చాలా గట్టిగా ఉందండి, చాలా గట్టిగా ఉంది. ఇది వచ్చేసి దీని మీద చూసారు కదా. ఇది వచ్చేసి ఇలా వచ్చింది, ఇది వచ్చేసి ఇలా వచ్చింది, పైన క్యాప్ లాగా వచ్చింది దీనికి. ఇది కొంచెం పతలా ఉంది, ఇదైతే కొంచెం గట్టిగా ఉందన్నమాట, స్టాండర్డ్గా ఉంది.
వచ్చేసి జ్యూస్ జార్ చూసారు కదా, జ్యూస్ జార్ నా దగ్గర ఇప్పటికీ 2 జ్యూస్ జార్స్ అయిపోయినాయి. దీనికి వచ్చిన ఒక జ్యూస్ జార్, ఇదొక జ్యూస్ జార్. ఇది వచ్చిన యూజ్ చేసినా చేయకుండా జ్యూస్ జార్ అయితే యూజ్ చేస్తానండి, ఎందుకంటే దాని లోపల ఇంకొక లిడ్ లాగా వచ్చింది. సో ఇది సెట్స్ వచ్చినాయి, కాకపోతే ఇక్కడ లిడ్స్ 2 వచ్చినాయి. సో ఇది ఒక టైప్ జ్యూస్ జార్. దీనికి హ్యాండిల్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. సో ఇది పీస్ అయితే చూపిస్తాను మీకు. సో ఇది దీని లోపల బ్లేడ్ చూడండి, డబుల్ బ్లేడ్ వచ్చింది. ఎక్కువ ఏదైనా చట్నీస్ ఎక్కువ పచ్చళ్ళు అలాంటి పట్టేవి ఉన్నప్పుడైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. చూద్దాం. ఇదైతే చిన్నగా ఏదైనా ఉన్నప్పుడు. హ్యాండిల్ మాత్రం చాలా బాగుంది, ఎంత స్ట్రాంగ్ ఉందో మీరే చూడవచ్చు. అంటే దీనికి ఇవి కార్నర్స్ ఇవన్నీ చాలా లావుగా వచ్చినాయి అన్నమాట. సో ఇందులో కూడా 4 బ్లేడ్స్ అయితే కనిపిస్తున్నాయి నాకు. అండ్ ఇప్పుడు మన అసలు విషయానికి వస్తే మన గ్రైండర్ అనమాట. చాలా వెయిట్ ఉంది, ఇస్తాను. ఇది వచ్చేసి గ్రైండర్ అండి, చూడండి. ఇది గీతాంజలి బ్రాండ్ది, చెప్పలేదు కదా మీకు. అండ్ ఇది వచ్చేసి దీని ప్లగ్. చూద్దాం ఇంకా ఇది ఎలా వర్క్ అవుతుందో. యాక్చువల్లీ ఇప్పుడు మినప్పప్పు దోశల్లో చేయడానికి మినప్పప్పులు పట్టేది ఉంది. సో ఇప్పుడే తెలుస్తుంది ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది. చూడాలి, ఇంకా టెస్ట్ చేస్తాము. ఓకే అండి, నేనైతే ఇది అసలు రిఫర్ అయితే చేయను, తీసుకోకండి, బాగాలేదు అసలు. ఇలా కొంచెం స్టాండర్డ్ ఉన్నవి అలా ఉన్నవి అయితే తీసుకోండి. మేము తక్కువ కాస్ట్ వస్తుందని తీసుకున్నాం, కానీ అది బాగాలేదు అసలు. నేను అది యూజ్ కూడా చేయను ఇప్పుడు. ఇది రికమెండ్ చేయనని చెప్పాను కదండి. సో ఇదైతే పక్కకు పెట్టేస్తున్నాను. కొత్త వచ్చేసి ఇది చాలా స్ట్రాంగ్ ఉంది అండ్ వర్క్ అవుతుంది అని కూడా అనుకుంటున్నాను. సో ఇదైతే ఇప్పటి నుంచి వర్క్ చేస్తాను దీని మీద. ఇది వచ్చేసి ఇంకా ఏం చేస్తానో ఇంకా చేసిన తర్వాత అయితే ముందు వీడియోస్లో చెప్తాను. నాకైతే ఇంకా తెలియదు, దీని మీద ఫిక్స్ అవ్వలేదు, చూద్దాం. అది వచ్చేసి దోశ పెంక, అదైతే చపాతీకి యూజ్ చేస్తా అని చెప్పాను కదండి. అయితే దోశకు అయితే పక్కకు పెట్టేస్తున్నాను. సో ఇదండి ఓవరాల్గా. ఇదైతే అసలు తీసుకోకండి, అసలు బాగాలేదు. దీని మీద అయితే నేను ఇప్పుడు మినప్పప్పు అది పెసరపప్పు అయితే గ్రైండ్ చేస్తామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇప్పుడే తెలిసిపోతుంది, చూసేయండి మీరు కూడా ఎలా వర్క్ అవుతుందో. ఓకే అండి. ఇక్కడ వచ్చేసి అయితే నేను గ్రైండర్కి అయితే రెడీ చేసుకుంటున్నాను అండి. నేను పెసరపప్పు నానబెట్టుకున్నాను. ఒక గ్లాస్కి పెసరపప్పు తీసుకున్నాను, 1/2 గ్లాస్ దీనంతానేమో రైస్ తీసుకున్నాను అనమాట. పెసరట్టు ఉంటుంది కదా, అది నేను చేసేది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ఇవి తరిగేసి కొంచెం అంత ఇట్లా కట్ చేసి వేసుకున్నా, కొన్ని ఏమో అలా వెల్లుల్లి వేసిన, అండ్ సాల్ట్, పచ్చిమిర్చి వేసేసి దీన్ని ఫస్ట్ గ్రైండర్ వేసుకుంటా. సాల్ట్ ఇంకా నేను అవి దోశలాగా వేసేటప్పుడు అట్టేసేటప్పుడు అవి సెట్ చేసుకుంటా అనమాట, అడ్జస్ట్మెంట్ చేసుకుంటా. దీన్ని అయితే ఒకసారి ఇప్పుడు కలిపేద్దాము. మొత్తం లోపలికి అంతా గుంజుకొని అది పట్టేసింది అనమాట. సో దీన్ని ఒకసారి ఇలా కలుపుకుంటే మళ్ళీ కింద మీద సెట్ అయిపోతుంది.
స్మెల్ అయితే ఓకే, అది రావట్లేదు. సో ఇలా అక్కడక్కడ ఉండిపోతాయి కాబట్టి నేను కొంచెం అంతా వాటర్ వేసుకుంటాను. ఇంట్లో కొంచెం కొంచెం తగ్గినట్టు వేసుకోవాలి, మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. సో నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది, కలిపేసుకుంటా. చూసారు కదండి ఎంత మెత్తగా వచ్చేసిందో, ఒక్క దగ్గర కూడా పలుకు లేకుండా చాలా బాగా వచ్చేసింది. సో దీన్ని అయితే నేను ఒక దాంట్లోకి తీసేసుకొని దోశలు అయితే వేసేస్తాను. ఇక్కడ చూసారు కదండి నేను పిండి పట్టింది గ్రైండర్లో. సో ఈ పిండి అయితే పట్టేసిన అనమాట. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ పెసరట్టు. సో ఇక్కడైతే వేసేసినాను అనమాట. ఇదే కొత్త ప్యాన్ వచ్చేసి దీని మీద కొంచెం ఆనియన్స్ వేసేస్తున్నాను. దీంట్లో ఇంకా తరిగిన జింజర్ అలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది, బట్ నేనైతే వేయలేదు. ఇప్పటికే చట్నీ కొంచెం స్పైసీగా చేసినాను కాబట్టి లైట్గా ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఫస్ట్ ఆయిల్ వేయలేదు దీని మీద. నేను ఎప్పుడు చేసినా కానీ ఆయిల్ అయితే అసలు వేయను. సో ఇదండి ఫైనల్లీ. ఓకే చలో అండి, బాయ్.